హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము స్నాక్స్కి చక్రాలు చేసుకుంటున్నాము. సో ఎలా చేస్తున్నానో చూసేయండి. చక్రాలు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. మేమైతే శనగపిండి అండ్ బియ్యపిండితో కలిపి చేస్తాము. మేమైతే 4 గ్లాసులు బియ్యపిండికి 3 గ్లాసులు శనగపిండి తీసుకుంటాము. ఇప్పుడైతే శనగపిండిని జల్లించుకుందాము, కొంచెం నీట్గా ఉంటుంది కదా. సో ఇది గ్లాస్ ఉంది కదా, మనం ఇట్లా బోర్లు ఇచ్చి మనం ఇట్లా అంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ సైడ్స్ కూడా పడట్లేదు. సో నేను యూట్యూబ్లో చూశాను. శనగపిండిని ఇండియా నుంచి తెప్పించుకున్నాము. జల్లిచ్చాను కానీ అసలు ఏం రాలేదు, చాలా ఫ్రెష్గా ఉంది. ఈ బియ్యపిండి అయితే మేము ఇండియన్ స్టోర్ లో తీసుకొచ్చాము. బియ్యపిండి అయితే ఎక్కువ వాడము. ఇంకా మెయిన్ రీజన్ చక్రాలు చేద్దామని నిన్న తెప్పించాను. బియ్యపిండి గ్లాస్ తో 4 గ్లాసులు తీసుకుంటున్నాను. బియ్యపిండి కూడా జల్లించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో వాము 1 స్పూన్ తీసుకుంటున్నాను, శనగపిండి 1 స్పూన్ తీసుకుంటున్నాను. నేను ఎందుకు ఇట్లా తీసుకున్నా అంటే వాము డైరెక్ట్ గా వేసుకోవచ్చు, బట్ చక్రాల గిద్దల్లో ఇరుక్కుపోయి చక్రాలు సరిగ్గా రావని నేను ఇట్లా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా వేసుకున్నాను. పిండి జల్లించేసుకున్నాను. ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా వాము అన్న శనగపిండి, సో ఇది కూడా కలిపేస్తున్నాను. సో కారం కూడా తీసుకుంటున్నాను. వాము వేసాం కదా, నేనైతే తగ్గించే వేస్తున్నాను 2 స్పూన్స్. సాల్ట్ అయితే టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాను. నేనైతే ప్రెజెంట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. చూద్దాము కలిపాక. కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుదాము. మా దగ్గర అయితే బేషన్ పెద్దది లేదు, ఉన్న దాంట్లో ఇంకా కలిపేస్తున్నాము. చాలా స్లోగా కలుపుతున్నాను, ఎక్కడ పడుతుందని భయం వేస్తుంది. ఇదంతా నీట్గా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ ఇంకా వాటర్ యాడ్ చేద్దాము. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. చూసారు ఈ బాటిల్, కెచప్ బాటిల్ ఇట్లా యూజ్ చేస్తున్నాము. గోరువెచ్చగా వాటర్ తీసుకున్నాను పిండి కలపడానికి. మరీ అంత వేడి ఉండకూడదు వాటర్ కూడా. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఫస్ట్ చక్రాల గిద్దల్లో వేసుకుంటాం కదా, మనం వేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కొంచెం గట్టిగా వస్తున్నాయా లూజ్గా వస్తున్నాయా. ఒకవేళ గట్టిగా వచ్చినాయి అనుకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అంతా బాగుందంటే ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఫైనల్గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసి హీట్ చేస్తున్నాను, చక్రాలకు రెడీ చేస్తున్నాను. చక్రాలు చేయడానికి అయితే మిషన్ ఉంది. మా దగ్గర ఇంకోటి కూడా ఉంది, గోల్డ్ది చక్రాలు ఇలా చేస్తాం కదా, అది కూడా ఉంది. బట్ మాకైతే ఇదే అలవాటు ఫస్ట్ నుంచి. సో నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి కొంచెం హోల్ పెద్దది అండ్ కొంచెం చిన్నది. సో ఈ 2 ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ బాక్స్లో అయితే ఇచ్చారు అన్ని. చాలా టైప్స్ ఉన్నాయి, చూడండి భలే ఉన్నాయి. ఎప్పుడు ట్రై చేయలేదు. మోస్ట్లీ మనం రౌండ్ వే యూజ్ చేస్తాం కదా. మా సిస్టర్ హెల్ప్ చేయడానికి వచ్చింది. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. మీలో ఎంతమందికి చక్రాలు అంటే ఇష్టమో? చాలా మంది, మాకైతే చిన్నప్పటి నుంచి చెక్కలు బాగా ఇష్టం. ప్రతి పండక్కి చేసుకునే వాళ్ళం కదా. ఇంకా కొంతమంది అయితే చక్రాల్లో అదే టీలో ముట్లేసుకొని తింటారు చక్రాలు. ఫేవరెట్. నాకైతే అంత ఇష్టం ఉంటది కానీ ఎప్పుడో ఒక్కసారి అంతే. చాలా ఇష్టము, ఇప్పుడు ట్రై చేయాలి. ఇంట్లో స్నాక్స్ కూడా ఏమీ లేవు, అందుకే ఇంకా చక్రాలు చేద్దామని ప్లాన్ చేసుకున్నాము.
అందరు వచ్చి డబ్బాలు చూసుకుంటున్నారు ఏం లేవా అని. ఈ రోజు చేయకపోతే మమ్మల్ని కొట్టేటట్టున్నారు, అందుకే ఇంకా స్టార్ట్ చేసాము. అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేసాము. అవును. మా హనీ అయితే స్కూల్ నుంచి వచ్చింది, రాగానే బుడ్డి ఏం చేస్తున్నా ఉంది. నేనేమో కురం చేస్తున్నాను, చక్రాలు చేస్తున్నా అంటే అవునా నేను హెల్ప్ చేస్తానని ఫాస్ట్ గా వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. ఇంకంతే మళ్ళీ వెళ్ళిపోయి టీవీ చూస్తాను, ముందు కూర్చోండి, ఇంకా కదలదు. ఇంకంతే. ఈ మధ్య టీవీకి బాగా అడిక్ట్ అయిపోయింది. ఆయిల్ అయితే హీట్ అయింది, బాగా హీట్ అవ్వాలి. కొంచెం వాటర్ తీసుకుంటున్నాను పిండి కలపడానికి, పిండి ఇందులో పెట్టడానికి, కొంచెం చేతికి అంతా ఖర్చుకోకుండా ఉంటది కదా. ఫస్ట్ అయితే కొంచెమే పెడుతున్నా, ఎట్లా వస్తుందో ఏంటో చూడాలి కదా. ఆయిల్ అయితే కడాయి నిండా పోసుకోకూడదు, ఎందుకంటే పొంగు వస్తుంది కదా. మేము హాఫే పోసుకున్నాము, అయినా చూడండి వేసాక ఇంత పైకి వచ్చేసిందో. అందుకే కొంచెం వెల్తీగానే పోసుకోవాలి ఆయిల్. ఇలా 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. ఇలా టక్ టక్ సౌండ్ వస్తుంది చూడండి, ఇంకా అయిపోయినట్టే. మనం తీసేయాలి. సో రెడీ చేద్దాము. ఫస్ట్ ఇంకా 2 రౌండ్లు అయితే అయినాయి, టేస్ట్ చూస్తున్నాము. బాగా సౌండ్ వస్తున్నాయి, టేస్టీగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. చిన్న మనం టీ పెట్టుకుందామా? టీ కూడా పెట్టుకుందాం. యాక్చువల్లీ ఎప్పుడు ఇట్లాంటి వంటకాలు అయితే మేము ట్రై చేయలేదు. చక్కెరలు, చెక్కలు, అరిసెలు ఇట్లాంటివి అయితే రావు. బట్ ఇంట్లో ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదా, బయట నుంచి ఏం తెచ్చుకుంటాం ఎప్పుడు అని ఇంట్లోనే ట్రై చేసాము. బాగా వచ్చినాయి, టేస్ట్ బాగున్నాయి. ఈ పని చేస్తా ఉంటాం ఏదో ఒకటి. మీకు కూడా చూపిస్తాము. ఇదైతే చాలా ఈజీగా ఉంది, ఓల్డ్ అయితే కొంచెం కష్టం. చూడండి అయిపోయింది, 1 నిమిషం ఇట్లా అనేసా. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది దీంతో. అవును, అదైతే ఇవన్నీ పెయిన్ వస్తాయి, అసలు వస్తలేము మేమైతే. అవును, ఎప్పుడో ఒకసారి ట్రై చేసా, ఆ రోజంతా పెయిన్సే, ఇంకప్పటి నుంచి పట్టుకోలేదు నేను. ఆ గిద్దలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇక్కడికి తీసుకొచ్చాము. బట్ అయితే చెయ్యట్లేదు దాంతో. ఇదే ఫస్ట్ టైం ట్రై చేసాం దీంతో కూడా.